హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న రంగోలీ వేస్తూ ఇంటింటి రామాయణం సీరియల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాం. చిన్న రంగోలీ అయితే వేసేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈరోజు ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, పల్లవి కూరగాయలు తేయడానికి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని నడుస్తూ వస్తూ ఉంటుంది. ఎండకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అక్కడున్న జనమంతా చుట్టుకుంటారు. అక్కడ మీనాక్షి కూడా పల్లవి పడిపోవడం చూసి దగ్గరికి వెళ్ళి తనని లేపి మంచినీళ్ళు ఇచ్చి ఓదారుస్తుంది. అలా ఓదారుస్తున్నప్పుడు కూడా పల్లవి మీనాక్షి పైన సీరియస్ అవుతుంది. అసలు ఎందుకు నువ్వు వచ్చావు, ఈ వయసులో నీకు అవసరమా మా డాడీని నీ వైపుకు తిప్పుకోవడానికి, నువ్వంటే నాకు అసహ్యం అని తిట్టడం మొదలు పెట్టేస్తుంది. ఇంతలో అటుగా స్కూటీ వైపున అవని వెళ్తూ ఇదంతా చూస్తుంది. స్కూటీ పక్కన పెట్టేసి అవని అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. అవని వచ్చేసి పల్లవిని గట్టిగా అరుస్తుంది. ఏం చేస్తున్నావు, ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి. అక్కడ అవని, పల్లవి, మీనాక్షి ముగ్గురు నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. కోపంగా అవని అనేస్తుందన్నమాట. ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరిని ఏమంటున్నావు, నీకు అర్థమవుతుందా, కొంచెమైనా జ్ఞానం ఉందా అని పల్లవిని అవని తిడుతుంది అన్నమాట. అవని వచ్చేసి ఫైనల్గా ఒక నిజం చెప్పేస్తుంది పల్లవికి. పల్లవిని అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు, ఆవిడ ఎవరనుకుని నువ్వు తిడుతున్నావు, ఆవిడ ఎవరో కాదు నీ కన్న తల్లి అని నిజాన్ని అయితే చెప్పేస్తుంది. అవని ఆ మాట చెప్పగానే పల్లవి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. చాలా అసలు ఏంటి, ఏం మాట్లాడుతుంది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మీనాక్షి కూడా అవనిని ఏదో ఆశ్చర్యార్థకంగా చూస్తుంది. ఏంటి పల్లవి అసలు మీనాక్షి కూతురు అని చెప్పి నిజం ఎవ్వరికీ తెలియదన్నమాట. చక్రధర్ ఓన్లీ అవనికి మాత్రమే చెప్తాడు. ఈవెన్ మీనాక్షికి కూడా పల్లవి తన కూతురే అన్న నిజం తెలియదు. చక్రధర్ ఇంతకుముందు ఎపిసోడ్లో అందరూ చూసే ఉంటారుగా, చక్రధర్ తాళిని ఇవ్వడానికి గుడికి వస్తాడు. అదే తాళిని వాళ్ళ ఫ్యామిలీతో సహా సమర్పించడానికి, సీతారాముల కళ్యాణానికి తాళి సమర్పించడానికి చక్రధర్ వస్తాడుగా. ఆ రోజు కొంచెం చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ తర్వాత చక్రధర్ అవనికైతే ఈ నిజాన్ని చెప్పేస్తారు. ఏమని చెప్పి, వాళ్ళ పిన్ని అండ్ మీనాక్షి ఇద్దరూ ఒకే రోజు డెలివరీకి వచ్చింటారు. మీనాక్షికి ఆడపిల్ల పుడుతుంది, తనకి అబ్బాయి పుడతారు. అబ్బాయి హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల తను చనిపోయాడు, బ్రతకడు అన్న నిజాన్ని తెలుసుకొని చక్రధరే మార్చేస్తారనమాట పిల్లల్ని ఒక నర్సు సహాయంతో. ఇలా మార్చేసి చేస్తారనమాట. ఈ నిజాన్ని అయితే పల్లవికి ఈరోజు అవని చెప్పేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రంగోలీస్ కూడా అప్డేట్ చేస్తానన్నమాట. థ్యాంక్స్.